ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మీరిద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, అంతా ఓకేనా అని వైష్ణవి గారిని అడుగుతున్నాను. సరే, ఏమీ కాలేదు కదా, పదండి భోంచేద్దాం. రండి. రండమ్మా. రండి వైష్ణవి గారు, కడుపు నిండా తిని పడుకుంటే నొప్పి ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను నాశనం చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టను. నా నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రారా రామ్మా. ఏం నానమ్మా, నాకు వైవా ఎగ్జామ్ ఉందని చెప్పినా కూడా తీసుకొచ్చావు. మరేం చెయ్యనురా, చంటిగాడిని రమ్మంటే వాడి పెళ్ళాన్ని తీసుకుని కాలేజ్కెళ్ళాడు. ఇక మిగిలింది నువ్వే కదా. నువ్వు అక్క వచ్చుండొచ్చు కదా. అదేంట్రా, మా ఇద్దరిని గుడికి ఎవరు తీసుకొస్తారు? నానమ్మని ఆటోలో తీసుకురమ్మంటావా? రే, గొడవెందుకు? ఇక్కడ దాకా వచ్చావు కదా, లోపలికొచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపో. కావాలంటే తిరిగి వెళ్ళేటప్పుడు మేము ఆటోలో వెళ్తాంలే. అరే రే, పూజ సామాగ్రి మర్చిపోయానురా. నువ్వు వెళ్ళి లోపలుండు, మేము వెళ్ళి తీసుకొస్తాం. పదవే. నువ్వా? నేనే కాని ఏంటి గుడికొచ్చి స్కేటింగ్ చేస్తున్నావు? స్కేటింగ్ కాదు, ఇప్పుడు అర్థమైంది. నువ్వే కావాలని అరటి తొక్కేసావు కదా. ఏంటి, నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను. నువ్వే కళ్ళెక్కడో పెట్టుకుని తొక్క మీద కాలేసావు. నేను రాకపోయుంటే నీ తల కొబ్బరికాయల పగిలిపోయి ఉండేది. కవరింగ్ లొద్దు, నువ్వే చేసుంటావు. నాకేమవసరం? నిన్ను పడిస్తే నాకేమొస్తుంది? నీకు కుళ్ళు. నన్నెలాగైనా కింద పడేయాలని నీ కసి. అవును, అందుకే గుడిలో కాచుకుని కూర్చున్నాను. మరి అంతకంటే నీకు వేరే పనే ఉంది. అంటే నేనే పని చేయాలో నువ్వే చెప్తావా? అమ్మా, మీ మొగుడు పెళ్ళాల గొడవ ఇంట్లోనో పడగదిలోనో చూసుకోవాలి. గుళ్ళోకొచ్చి దారికి అడ్డంగా గొడవ పడతారేంటి? ఎంత మంచి మాట అంది. నిజంగా అదే జరగాలని, వీళ్ళిద్దరూ భార్యాభర్తలవ్వాలని నా ఆశ. చిచి, ఇది నా పెళ్ళం కాదు. చిచ్చి, ఇతను నా మొగుడు కాదు. ఓ, పావా మరదల్లా. మేమెవ్వరికీ ఏం కాదు, కానీ ముందు వెళ్ళమ్మా. పల్లవి, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి మా తమ్ముడితో గొడవ పడుతున్నావు? ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుందామని గుడికొస్తే మీ తమ్ముడే నాతో గొడవ పడుతున్నాడు. నువ్వు దండం పెట్టుకోవడానికి వస్తే నేను పులిహార తినడానికి వచ్చానా? ఒరే పాపరా, అసలేంటి మీ గొడవ? ఈయన గారు అరటి తొక్క మీద కాలేసి జారి పడబోయాడు బామ్మా. నేను కాపాడాను. అందుకు థ్యాంక్స్ చెప్పకుండా తిడుతున్నాడు. ఆ అరటి తొక్కేసింది తనే నానమ్మా. నాకు తెలీదంటుంటే మళ్ళీ అదే మాట అంటావేంట్రా? నన్ను నన్ను రా అంటావా? వసేయ్, హా, నిన్ను ఏంటి? 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 ఏం చేస్తావే? మళ్ళీ నువ్వు మంచిగా అదే ఈరోజు. ఏంటి? నిన్ను అసలు అమ్మో, వీళ్ళ చూపులు చూస్తుంటే ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసినా బగ్గుమనేలా ఉంది. వీళ్ళిద్దరినీ కాసేపు విడిగా ఉంచటం మంచిది. లేకపోతే
పందెం కోళ్ళలాగా కొట్టుకునేటట్టున్నారు. అమ్మా పల్లవి, గుళ్ళు గొడవలెందుకు? నీ మానాన్ని నువ్వు దేవుడికి దండం పెట్టుకో, నా మనోడు నేను దండం పెట్టుకుంటాం. నువ్వు వెళ్ళమ్మా. రారా నువ్వు, పద పద. ఒరే తమ్ముడు, ఆ పల్లవి అరటి తొక్క వేసి నిన్ను కింద పడేయాలని చూసింది. ఈ గుడిలోనే దానికి బుద్ధి చెప్పాలి. గుడిలో ఎందుకు లేక వదిలేసి తర్వాత చూసుకుందాం. ఛ, వీడొకడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. పంతులు గారు, చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా. నా పేరు మీద అర్చన చేయండి. కాదు, నా పేరు మీద చేయండి. హలో, పంతులు గారిని ముందు పిలిచింది నేను. ఎక్స్క్యూజ్ మీ, నీకంటే ముందు నేను పిలిచాను. కాదు, నేనే పిలిచాను. కాదు, నేనే పిలిచాను. నేను పిలిచాను. ఫస్ట్ నేనే పిలిచాను. లేదు, నేనే పిలిచాను. నేను పిలిచాను. నేను పిలిచాను ఫస్ట్. నేను పిలిచాను. అబ్బా, వీళ్ళు మళ్ళీ మొదలెట్టారు. నేనే పిలిచాను. ఫస్ట్ నేనే ఆగండి అమ్మా, పిలిచాను. ఆగండి అయ్యా, గొడవ పడకండి. మీ ఇద్దరూ ఒకేసారి పిలిచారు, ఇద్దరికీ ఒకేసారి అర్చన చేస్తాను. అదెలా కుదురుతుందండి? తనెవరో మేమెవరమో విడివిడిగా చేయండి. అయితే మీరే తేల్చుకోండి ఎవరికి ముందు అర్చన చేయాలో. అయితే నాకు చేయండి పంతులు గారు. లేదు, నాకు చేయండి. నాకు లేదండి, చేయండి. ఫస్ట్ పిలిచింది లేదు, నేను. లేదు, ముందు నాకు నాకు చేయండి. చేయండి. ఆగమ్మా, ఆగు. గొడవ పడకండి. కాయిన్ ఇవ్వరా. బొమ్మ బొరుసు వేస్తాను. చరణు, నీది బొరుసు. అమ్మ పల్లవి, నీది బొమ్మ. ఏ బొమ్మ పడింది. ఇదిగో, నేనే గెలిచాను. చూసావా, దేవుడు నా వైపే ఉన్నాడు. పంతులు గారు, ముందు నాకే అర్చన చేయండి. సరే అమ్మా, ముందు మీ పేరుతో, తర్వాత అబ్బాయి పేరుతో అర్చన చేస్తాను. ఈలోగా మీరు ప్రదక్షిణలు చేసుకొని రండి. అలాగే. పదనానమ్మా, ప్రదక్షిణలోనైనా మనం ఫస్ట్ ఉందాం. నేను తిరగలేనురా, నాకు మోకాళ్ళ నొప్పులు. సరే అక్క, నువ్వురా. నా వల్ల కాదురా, నువ్వే తిరిగిరా.